ఇవాళైతే మనం హెల్తీగా టేస్టీగా స్పాంజీగా ఉండే కేక్ అయితే చేసేసుకుందాము. దీనికోసం నేను వేడివేడి పాలల్లో 20 డేట్స్ని అయితే సోక్ చేసుకుంటున్నాను. ఇలా సోక్ అయిన డేట్స్లో 1.5 కప్పు మిల్క్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో పావు కప్పు ఆయిల్, 1 కప్పు గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. దీన్ని 2 హాఫ్లుగా చేసుకొని ఒక హాఫ్లో కోకో పౌడర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్, మైదా వేసుకొని ఈ విధంగా అయితే ట్యాప్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఒక లేయర్ కోకో లేయరు, ఒక లేయర్ ప్లెయిన్ లేయర్గా వేసుకొని పైన అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని రెడీ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకొని స్టవ్ మీద అయితే వేడి చేసి పెట్టుకున్న బౌల్లో అయితే పెట్టి మూత పెట్టి ఒక 20 మినిట్స్ అయితే బేక్ చేసుకుంటే మనకి టేస్టీ డేట్స్ కేక్ అయితే